ఎఫ్ఐఆర్కు అడ్డొస్తున్నాడని ఏకంగా తన భర్తను చంపిందో భార్య. అందుకోసం పాలల్లో మత్తుమందు కలిపింది. ఆ తర్వాత అతను పడుకున్న బెడ్ పైకి ఏకంగా పామును వదిలి అతి క్రూరంగా చంపింది. ఉత్తరప్రదేశ్లోని హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన అతుల్ పవార్ హత్య ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒక సినిమా కథను తలపించేలా అత్యంత క్రూరమైన రీతిలో జరిగిన ఈ హత్య వెనక ఉన్న అసలు రహస్యాలను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ప్రమాదవశాత్తు పాము కాటుకు గురై అతుల్ మరణించాడని అందరూ భావించినప్పటికీ పోలీసులు లోతైన దర్యాప్తులో అది పక్కా ప్లాన్తో జరిగిన హత్యగా తేలింది. ఈ దారుణానికి అతుల్ భార్య దామిని, ఆమె ప్రియుడు తుషార్ కలిసి తెరలేపారు. దామిని, తుషార్ గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. వీరి బంధానికి అతుల్ అడ్డుగా ఉన్నాడని భావించిన దామిని అతన్ని శాశ్వతంగా వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా సహజ మరణంగా లేదా ప్రమాదంగా చిత్రీకరించేందుకు వారొక ఘోరమైన ఉపాయాన్ని ఆలోచించారు. ఇందుకోసం అత్యంత విషపూరితమైన కట్లపామును ఆయుధంగా ఎంచుకున్నారు. ప్లాన్లో భాగంగా మార్కెట్లో లభించే అత్యంత ప్రమాదకరమైన కట్లపామును సంపాదించే బాధ్యతను దామిని తన ప్రియుడు తుషార్కు అప్పగించింది. దీనికోసం ఆమె అతనికి 15,000 రూపాయల డబ్బులు కూడా ఇచ్చింది. తుషార్ ఒక పాములు పట్టే వ్యక్తి సహాయంతో ఆ విషసర్పాన్ని సేకరించాడు. హత్య చెయ్యాలనుకున్న రోజు రాత్రి దామిని ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతుల్కి ఇచ్చే పాలల్లో నిద్రమాత్రలు కలిపింది. ఆ పాలు తాగిన అతుల్ కొద్దిసేపటికే మంచంపై గాఢ నిద్రలోకి చేరుకున్నాడు. అతుల్ పూర్తిగా స్పృహ కోల్పోయాడని నిర్ధారించుకున్న తర్వాత దామిని, తుషార్ తెచ్చిన కట్లపామును అతుల్ పడుకున్న మంచంపై వదిలేసింది. గాఢ నిద్రలో కదల్లేని స్థితిలో ఉన్న అతుల్ను ఆ విషసర్పం పలుమార్లు కరిచింది. కట్లపాము విషం అత్యంత తీవ్రమైంది కావడంతో శరీరంలోకి విషం చేరిన కొద్దిసేపటికే అతుల్ బెడ్ పైనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఏవీ తెలియనట్లు దామిని ఆ పామును దాచిపెట్టి ఉదయం తన భర్త పాము కాటుతో చనిపోయాడంటూ డ్రామాలాడింది. మొదటి దీన్నంతా సాధారణ పాము కాటు మరణంగానే భావించినప్పటికీ అతుల్ కుటుంబ సభ్యుల అనుమానాలు, పోస్టుమార్టం నివేదికలో తేలిన కొన్ని ఆధారాలు పోలీసులను అలర్ట్ చేశాయి. హస్తినాపూర్ పోలీసులు దామిని ప్రవర్తనను, ఆమె మొబైల్ కాల్ డేటాను నిశితంగా పరిశీలించగా తుషార్తో ఆమెకున్న సంబంధం బయటపడింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో దామిని తలవంచక తప్పలేదు. ప్రియుడితో కలిసి జీవించడానికే పాలల్లో నిద్రమాత్రలు కల్పించారని 15,000 పెట్టుకున్న కట్లపాముతో కనిపించి భర్తను చంపినట్లుగా ఆమె అంగీకరించింది. ఈ ఘాతకానికి పాల్పడిన దామిని, ఆమె ప్రియుడు తుషార్లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. अवैध संबंधों के चलते महिला द्वारा अपने बॉयफ्रेंड के साथ मिलकर सांप से कटवाकर एक स्कूल संचालक की हत्या की गई है। सर, क्या पूरा मामला है? देखिए, आज थाना हस्तिनापुर पर यह सूचना प्राप्त हुई कि अतुल पवार पुत्र श्री अजब सिंह की संदिग्ध परिस्थितियों में मृत्यु हो गई है और उनके बिस्तर से एक सांप मिला है। तो वहाँ पर तत्काल थाना पुलिस और सीओ मवाना पहुँचे। जो देखा गया तो परिजनों द्वारा ये बताया जा रहा था, विशेषकर पत्नी द्वारा, कि सांप के डसने से ही इनकी मृत्यु हुई है और पुलिस को सूचना देने से पहले ये उनको अस्पताल भी लेकर गए थे। परंतु जिस प्रकार की परिस्थितियां थी और जो सांप का व्यवहार होता है उस जानवर का, कि वो बड़ा शाई होता है, उसको लेकर कुछ चीज़ें मैच नहीं खा रही थी कि वो क्यों बिस्तर में इनकी चादर के अंदर आकर उनको काटेगा। इसी क्रम में टेक्निकल सर्विलांस किया गया तो इनकी पत्नी जो हैं दामिनी, इन्हीं के स्कूल के ड्राइवर, ये दोनों मिलकर एक स्कूल कृष्णा किड्स पब्लिक स्कूल चलाते थे। इन दोनों ने 2019 में प्रेम विवाह किया था। दामिनी का इनके ही स्कूल के एक ड्राइवर से संबंध पता चला। इनकी लगातार उनसे वार्ता होती थी। तुषार नाम का व्यक्ति था। तुषार का जब मोबाइल और अन्य चीज़ें देखी गई तो उनके मोबाइल में एक डब्बे में बंद एक सांप का फ़ोटो भी प्राप्त हुआ। उसके आधार पर जब उससे पूछताछ की गई तो उसने ये बताया कि 2 सपेरों से मिलकर उसने एक सांप खरीदा था
और जो मृतक अतुल हैं वो एक विद्या प्रकाशन में ड्राइवर का काम करते थे पहले। इनका 20 लाख का बीमा था। इसी पैसे को लेकर इन दोनों ने ये प्लान बनाया कि ये अपने पति को मरवा देंगी और वो अपनी पत्नी से तलाक ले लेगा और ये दोनों शादी करके और इस पैसे से आगे चल के रहेंगे। इसमें इसी क्रम में ये भी पता चला कि थोड़े दिन पहले अभियुक्त द्वारा अतुल जी का अर्टिगा से टक्कर भी मारी गई थी। तो जब अतुल ने अपने घर में दामिनी से पूछा कि इसमें मुकदमा कराया जाए तो दामिनी ने ये कहकर टाल दिया था कि जब गाड़ी का नंबर नहीं पता है या कुछ नहीं पता है तो फिर मुकदमा करा के क्या करेंगे। और फिर उसके द्वारा सोची समझी साजिश के तहत इस घटना को कारित किया गया है। इसमें जो बरामद सांप है उसे पोस्टमार्टम हेतु भेजा जा रहा है। जो टेक्निकल सर्विलांस और जो फ़ोन से हमें एविडेंस प्राप्त हुए हैं उनके एग्जामिनेशन के लिए इन्हें FSL भेजा जाएगा और इसमें अग्रिम विधिक कार्रवाई की जा रही है। थाना हस्तिनापुर पुलिस और SWAT टीम देहात के द्वारा इस घटना का